నమస్తే అండి. ఎలా ఉన్నారు? రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. సినిమా రంగంలో మొదటి సినిమా ఒక్కొక్కళ్ళది ఒకలా ఉంటుంది. ఇవాళ 'కాంతారావు' గారి మొదటి చిత్రం అంటే హీరోగా ఆయన నటించిన మొదటి చిత్రం 'ప్రతిజ్ఞ' గురించి కొన్ని విశేషాలు తెలియజేస్తాను. 'కాంతారావు' గారు మొదటగా అంటే ఒక రైతుగా నటించారు 'నిర్దోషి' అనేటువంటి చిత్రంలో. ఆ చిత్రంలో ఆయన నటించడానికి కారణం ఆయన స్నేహితుడు టి. కృష్ణ. ఆయన రోహిణి పిక్చర్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తుండేవాడు. సరే 'కాంతారావు' గారు ఆయన ఫ్రెండ్సు. 'కాంతారావు' గారి సినిమా పిచ్చి ఆయనకు తెలుసు. అవకాశాలు లేదే అనుకుంటుంటే, "వచ్చావు కదా! తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. ఒక సినిమాలో నటించొద్దు గాని నేను ట్రై చేస్తానని" 'నిర్దోషి'లో ఒక రైతు పాత్రకి ఏదో అవి ఎక్కువ ఒక డైలాగే. ఆ డైలాగ్‌కి ఆయన మొత్తానికి ఒప్పించారు. ఆయన మేకప్ చేసుకొని వచ్చే సమయానికి రామచంద్రరావు అనేటువంటి ప్రొడక్షన్ ఇన్‌చార్జ్ ఎవరో ఉన్నారు. ఆయన అన్నాజీ అంటారట. ఆయన 'కాంతారావు' గారిని చూసి "నువ్వెవరివయ్యా? ఎక్కడ రైతులా లేవు. తీసేయి మేకప్" అని చెప్పి అవమానకరంగా మాట్లాడితే 'కాంతారావు' గారు బాధపడ్డారు. టి. కృష్ణ గారు "హెచ్ఎం రెడ్డి గారు ఇప్పుడు వస్తారు. నీకు ధైర్యం ఉంటే ఆయనతో మాట్లాడేసేయి ఈ విషయాన్ని" అని చెప్పంటే, ఆయన కారులో వస్తుంటే 'కాంతారావు' గారు వెళ్ళి ఆయన్ని ఆపి "నమస్కారం అండి. నా పేరు కాంతారావు. నేను ఈ సినిమాలో ఒక రైతు పాత్ర నాకిచ్చి తీసేశారండి. ఇది కరెక్టేనా" అని చెప్పి డైరెక్ట్‌గా హెచ్ఎం రెడ్డి గారిని అడిగితే నేను ఆశ్చర్యపోయాను. అంటే హెచ్ఎం రెడ్డి గారిని టాకీ పూలి అంటారు. ఆయన అంటే అందరికి భయం, హడలు. అట్లాంటిది 'కాంతారావు' గారు పీలగా ఉండేవాట ఆ రోజుల్లో. ఆయన వెళ్ళి అడగగానే ఆయన ధైర్యానికి ముచ్చట పడి "ఒకసారి నువ్వు రా నాతోటి" అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పు అని తెలుసుకొని డైరెక్టర్ అప్పుడు మాటలు రాసినటువంటి సాహసబ్రహ్మ గారు పిలిచి "ముందు ఆ డైలాగ్ చెప్పు నీదని" చెప్పి విని "ఈ కుర్రాడు బాగా చెప్పాడే" అని చెప్పని సాహసబ్రహ్మ గారికి రచయిత ఆయన ఇంకొక 4, 5 డైలాగులు పెట్టండి ఈ కుర్రవాడికి అని చెప్పి ఆ షాట్ అయిపోయిన తర్వాత ఆయన కెమెరామన్ పిఎల్ రాయని "ఈ కుర్రాడి ఫేస్ ఎలా ఉందో చెప్పండి" అని చెప్పి చూసి ఫోటోజెనిక్గా ఉందని చెప్పి ఆయన సర్టిఫై చేశాడు. వాయిస్ ఎలా ఉందని చెప్పని సౌండ్ రికార్డిస్ట్ అడిగారు. అతను వాయిస్ బాగుందని చెప్పారు. దాంతో హెచ్ఎం రెడ్డి గారు 'కాంతారావు' గారికి ఒక ఆఫర్ ఇచ్చేశారు. "నువ్వు నా నెక్స్ట్ సినిమాలో హీరో అయ్యానగానే" ఈయన ఆశ్చర్యపోయారు. "ఏమిటి ఇంత తంతే బోర్ల బట్టలో పడ్డట్టుగా ఇంత అవకాశం వచ్చింది" అనుకున్నారు. అయితే 'ప్రతిజ్ఞ' సినిమా అంత వెంటనే పట్టాలకెక్కలేదు. ఆయన నెక్స్ట్ సినిమా తీస్తున్నాను దాంట్లో నువ్వు ఉంటావు అని చెప్పారు. హీరో మాత్రం నువ్వే, చిన్న చిన్న వేషాలకు మాత్రం ఒప్పుకోకు అని క్లియర్‌గా చెప్పేశారు. ప్రతి వాళ్ళు నా సినిమాలో నటిస్తున్నావు అని తెలియగానే చిన్న చిన్న వేషాలు నీకు ఆఫర్ చేస్తారు, దాన్ని ఒప్పుకోకు అని చెప్పేసి అలా 'కాంతారావు' గారి చేత హీరోగా ఒప్పించారు. ఈ సినిమా ఆయన ఫైనాన్స్ లేదు. అప్పటికి ఆయన 2 సినిమాలు ఫ్లాప్ అయి ఉన్నాయి. అప్పుల్లో ఉన్నారు. ముఖ్యంగా పూర్ణ పిక్చర్స్ మంగరాజు గారికి ఆయన "నేను అప్పులు తీర్చాలంటే మరి నా దగ్గర డబ్బులు లేదు. నా పాత చిత్రాలు రైట్స్ ఇస్తాను మీరు తీసుకోవచ్చు" అంటే మంగరాజు గారు ఇంకో మాట చెప్పారు. "అలా కాదు, నేను మీకు 1,50,000 ఇస్తాను. మీరు అందులో 50,000 నా అప్పు కింద తీసేసుకుంటాను. ఓ ₹1,00,000తో మీరు సినిమా తీయండి" అని చెప్పి ఆయన ఆఫర్ ఇస్తే అప్పుడు ఆయన సరే అని చెప్పి 'సుందర్‌లాల్ మెహతా' కూడా డబ్బులు ఇవ్వాలి. సరే 2 భాషల అయితే ఈయన కూడా కండిషన్స్ పెట్టారు ఏమిటంటే నేను కొత్త వాళ్ళతో తీస్తాను. రెండవది ద్విభాషా చిత్రం అవుతుంది. తమిళ్ రైట్స్ నేను 'సుందర్‌లాల్ మెహతా' గారికి బాకీ పడున్నాను. రైట్స్ ఆయనకి ఇస్తానని చెప్పితే ఆయన ఒప్పుకున్నారు. అలా మొత్తానికి 'కాంతారావు' గారికి 50 మేబీ 51 ఎండ్‌లో ప్రామిస్ చేసిండొచ్చు. 52 ఎండ్ కానీ షూటింగ్ ప్రారంభం కాల. ఆయన చెప్పారు 'కాంతారావు' గారికి "నువ్వు 6 నెలల తర్వాత కనపడు. ఈ లోపల కనిపించకు" అని చెప్పేశారు. కానీ 'కాంతారావు' గారి భయం ఏమిటంటే ఈయన అంటున్నారు బానే ఉంది, నన్ను మర్చిపోతారేమో అని చెప్పని 'కాంతారావు' గారు హెచ్ఎం రెడ్డి గారు అట్లా ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళి హెచ్ఎం రెడ్డి గారి శ్రీమతితో మాట్లాడి "అమ్మా నమస్కారం" అని చెప్పి చాలా వినయంగా మాట్లాడి ఆవిడ అభిమానాన్ని చూరగొంటారు 'కాంతారావు' గారు. వాళ్ళ పిల్లలు ఆవిడ అభిమానాన్ని చూరగొంటే ఆవిడ అడుగుతూ ఉండేది "ఆ కాంతా వచ్చి వెళ్ళాడు, మీరేమిటి ఆ కుర్రాడితో సినిమా తీస్తా ఉంటారు, తీరేమిటి" అని చెప్తే అది హెచ్ఎం రెడ్డి గారికి ఒక విధంగా ఆవిడ మాటలు కొంత ప్రేరకంగా నిలిచాయి. బహుశా ఆవిడ వెంటబడి ఉండకపోతే ఆ సినిమాని వెంటనే ఆయన మొదలుపెట్టేవాళ్ళు కాదేమో. అలా 'ప్రతిజ్ఞ' సినిమా మొదలు పెడుతుంటే నెక్స్ట్ విలన్ ఎవరు అంటే హెచ్ఎం రెడ్డి గారి దగ్గర అన్నాజీ అని ఒక అతను ఉండేవాడు అనమాట. ఆయన రామచంద్రరావు అంటారు. ఆయన నెల్లూరు వాడు. నెల్లూరులో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్కి నటించడం అంటే యాక్షన్ అంటే ఇష్టం అండి అని చెప్పని ఆయన పేరు రాజనాల కాళయ్య అని చెప్పారు. రాజనాల కాళేశ్వరరావు ఆయన పేరు.
సో అది అలా రాజనాల్ గారు మొదటిసారి విలన్గా నటించారు. రాజనాల్ గారు మంచి ఆయన రంగు పొడుగు స్పృద్రూపి, ఆయన హీరో పాత్ర ఆశించి వచ్చారు. హెచ్ఎం రెడ్డి గారికి ఏ సంగతి చెప్పలేదు, హీరోనా విలనా ఏది చెప్పలేదు. ఆయన ఏం చేశారంటే నిర్దోష్ సినిమా ఆయనకి నష్టం తెచ్చింది. అందులో ముక్కామల ఒక పేజీ డైలాగులు రాజనాల్ గారికి ఇచ్చి నువ్వు చదువు అని చెప్పి ఆయన చేసి షూట్ చేయించి, అలాగే అవే డైలాగులు మళ్ళీ కాంతారావుకి ఇచ్చి ఆయన చేత చెప్పించి అది షూట్ చేయించి మొత్తం దాన్ని ఆ రషెస్ని ఒక ఫిల్మ్గా చేసి ఇంట్లో వాళ్ళకి ఆయన ప్రదర్శించారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగుంటారో చెప్పండి. అటు రాజనాల ముక్కామ డైలాగ్ చెప్పారు, ఇటు కాంతారావు చెప్పారు. ఇద్దరిలో ఎవరు హీరోగా బాగుంటారంటే వాళ్ళందరికీ ఏమనిపించిందంటే రాజనాల బాగానే ఉన్నాడు కానీ కొంచెం మొరటుగా ఉన్నాడు, విలన్గా అనిపిస్తున్నాడు. అదే కాంతారావు అయితే చక్కగా సుకుమారంగా హీరోలు అనిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు హీరోగా కాంతారావు గారికి ఓటేశారు. సో నిజానికి హెచ్ఎం రెడ్డి గారు కూడా అదే, అంటే ఊరికినే వాళ్ళు ఆయన ఒపీనియన్ తెలుసుకోదలుచుకున్నాడు ఇంట్లో వాళ్ళు ఏమంటారని. సో రాజనాల చెప్పేశారు, బాబు ఈ సినిమాలో నువ్వు విలన్ వేషం, నీది హీరో వేషం కాదు, నేను ముందర నుంచే కాంతారావునే హీరో అనుకున్నాను అనగానే రాజనాల ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యి అయ్యో నాకు విలన్ వేషం ఇచ్చారేమిటని చెప్పని, అయినా సరే కాంతారావు కన్నా నేను మిన్న అని ప్రూవ్ చేసుకోవాలని చాలా తాపత్రయపడ్డాడు. ఎట్లా పడ్డాడు? హీరోకి వీలనుకున్న కత్తి ఫైటింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, దానికోసమని సోము అని ఫైటింగ్ మాస్టర్ ఉన్నారు, ఆయన అసిస్టెంట్ స్వామినాథన్ అని ఆయన ఉన్నాడు. ఈ సోము కుటుంబం చాలా పెద్దదిట, ఒక 20 మంది ఉంటారట. సో వీళ్ళు సోముని పెట్టుకుంటే చాలా పోషించాల్సి వస్తుంది చాలామంది అని చెప్పని హెచ్ఎం రెడ్డి గారు బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి ఆ స్వామినాథన్కి అవకాశం ఇచ్చారు. రాజనాల్ గారు ఏం చేసేవాళ్ళు, ఆ స్వామినాథన్ కలిసి నాకు కొంచెం మెలకువలు నేర్పించు నీకు కొంచెం అని చెప్పి ఆయనకి ఏదో ఆయన కొంచెం తాగుడు వ్యవహారం ఉంది, ఆయనకు మందు బాటలు ఇచ్చి ఆ విధంగా కాంతారావు గారు నాకు మంచి టెక్నిక్స్ నేర్పించు అని చెప్పి నేర్చుకున్నారు. సో వీళ్ళిద్దరూ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఫైనల్గా రిహార్సల్ చూద్దామని హెచ్ఎం రెడ్డి గారు చూస్తే అసలు బాగాలేదు. ఇన్ని నెలలు మీకు ట్రైనింగ్ ఇస్తే కత్తి యుద్ధం బదులు ఏదో కర్రలు పెట్టుకుంటున్నట్టు చేస్తారా మీరు అని చెప్పి ఆయన రుసరుసలాడుతూ వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే అప్పుడు కాంతారావు గారు డౌన్ అయిపోతే మధ్యలో ఇంకో ఇద్దరు గురించి చెప్పాలి. మైసూర్ నుంచి మైసూర్ షాండోస్ అనేటువంటి ఒక అతను వచ్చాడు. అతను కూడా సినిమాల వేషాల కోసం వచ్చి హెచ్ఎం రెడ్డి గారు కలిశారు. అంటే హెచ్ఎం రెడ్డి గారు ఆయన నేటివ్ ప్లేస్ ఐ థింక్ మైసూర్ ప్రాంతం. సో ఆయన మైసూరు తెలుగు వాడైతే మైసూర్ కన్నడి కూడా అనుకుందాం. సో సుదర్శన్ ఆయన ఇంప్రెస్ చేస్తే సుదర్శన్తో ఏమైనా నిన్ను శాండోస్ సినిమా తీస్తే నేను నీకు అవకాశం ఇస్తానయ్యా, ఇప్పుడైతే తీయట్లేదు, ఇందులో ఒక పాత్ర ఉంది చేస్తామంటే ఒప్పుకున్నాడు. సుదర్శను కాంతారావు గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో సుదర్శన్కి సుదర్శనే బాధ గమనించాడు, కాంతారావు గారు ఇబ్బంది పడుతున్నాడు, ఆ ఇబ్బంది ఏమిటి తెలుసుకుని అరే ఒక పని చేస్తాను పదా, నేను సోము దగ్గర కత్తి ఫైటింగ్ నేర్చుకున్నాను, నేను డైరెక్ట్గా సోము దగ్గర తీసుకెళ్తాను. సోము దగ్గర తీసుకెళ్తే ఆయన 2-3 రోజుల్లో మంచి టెక్నిక్స్ నేర్పాడు. సో అవే టెక్నిక్స్ అప్పటికి మళ్ళీ వీళ్ళిద్దరు సో మళ్ళీ నెక్స్ట్ టైం రిహార్సల్ చేసినప్పుడు షూట్ చూసినప్పుడు అప్పుడు హెచ్ఎం రెడ్డి గారు ప్లీజ్ అయ్యారు, అమ్మ బాగుంది నేను అనుకున్నట్టు చేశారని అన్నట్టు. ఇక హీరోయిన్ దగ్గరికి వచ్చేప్పటికి హీరోయిన్ ఒక ముఖ్య పాత్ర, హీరో చెల్లెలు కూడా ముఖ్య పాత్ర. హీరో చెల్లెల పాత్రనేమో గిరిజ ఎంపిక చేశారు. హీరోయిన్గా ఎవరు అనుకుంటే ఈయన సావిత్రి అనుకున్నారు. సావిత్రికి ముందుగా అదే టైంలో డిఎల్ నారాయణ గారు దేవదాస్ ఇస్తున్నారు. దేవదాస్ గారు మొదటగా అనుకుంది సావిత్రి గారిని కాదు, పార్వతిగా. ఆయన జానకిని అనుకున్నారు, జానకిని అనుకున్నారు, చౌకర్ జానకి. ఆయన అనుకుంటే ఒకసారి వీళ్ళిద్దరు కలిసినప్పుడు నేను నెక్స్ట్ ప్రతిజ్ఞ సినిమా తీస్తున్నాను, ఈ అమ్మాయి సావిత్రికి నేను అందులో ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పారు హీరోయిన్గా. అంటే అప్పుడు డిఎల్ నారాయణ గారు నేను ఇస్తున్నాను సావిత్రికి, నా సినిమాలో కూడా హీరోయినే అన్నట్టు. ఏమండి దేవదాసులోనా, ఎవరు దేవదాసులో ఏ పాత్ర ఇస్తున్నావు అంటే పార్వతి అని ఆయన అనౌన్స్ చేశారు. సరే ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు, ఓకే నువ్వు షూటింగ్ మొదలు పెడుతున్నావు, నేను మొదలు పెడుతున్నాను, ఇద్దరిలో ఎవరు ముందర తీస్తే వాళ్ళకి బ్రేక్ ఇచ్చినట్టు లెక్క అని చెప్పి అంటే మొత్తానికి దేవదాసే ముందర రిలీజ్ అయింది. దేవదాసు ఆవిడకి అద్భుతమైన పేరు వచ్చింది. తర్వాత ఆవిడ పేరు రావడం ప్రతిజ్ఞ సినిమాకి ఫర్ అయింది. సో ఒక అడ్వాంటేజ్, దేవదాస్ చిత్రంలో అద్భుతంగా నటించింది సావిత్రి, మళ్ళీ నెక్స్ట్ సినిమా ప్రతిజ్ఞలు నటిస్తుంది, ఇది ఒక భిన్నమైన సినిమా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పని ఒక ప్రచారం వెళ్ళిపోయింది. అలా హీరోయిన్ వీళ్ళందరూ అయిపోయారు. తర్వాత మరొక ముఖ్యమైన పాత్ర జయరామ్ అనే పాత్ర ఉంది, ఆ పాత్రకేమో గుమ్మడి తీసుకున్నారు. సో ఇలా సరే ఈ స్టార్ క్యాస్ట్ అనుకుంటే సో టిఏ కళ్యాణ్ రామన్ గారు మ్యూజిక్ చేశారు.
అందులో ఒక పాట ఉంది, జోరుగా జోరుగా సాగాలి జీవితం అనే ఒక పాట ఉంది. అది పాత తలత్ మెహమూద్ పాట. మరి ఆ పాటను కాపీ చేసినట్టున్నారు, ఏం రాజా పాడినట్టున్నారు. ఏం రాజా కూడా అచ్చు తలత్ మెహమూద్ అని పాడారు. ఇది మనకి ఈ సినిమా యూట్యూబ్లో లేదు, కానీ ఈ సీన్ ఏంటంటే కాంతారావు గారు, ప్రతాప్ ఆయన పాత్ర పేరు, ఆ ఇంట్రొడక్షన్ సీన్ అనమాట. ఆయన ఒక గుర్రం బగ్గి మీద వస్తుంటే ఆ పాట పాడుతూ ఉంటారు. సో అలా మొత్తానికి ఈ షూటింగ్లో కూడా రకరకాల ఇబ్బందులు పడ్డారు కాంతారావు గారు. ఆయన గుర్రం మీద వస్తుంటేట ఈ స్వామి, వైఆర్ స్వామి అనేటువంటి డైరెక్టరు అద్భుతంగా వచ్చిన షాట్ అని చెప్పి ఆ గుర్రం బండికి ఎదురెళ్ళారు. ఈ షాట్ ఫస్ట్ షాటే అది. ఆ గుర్రం బెదిరిపోయింది. వాళ్ళు అక్కడ చెరువు ఒడ్డును తీస్తున్నారు. గుర్రం ఆ చెరువు ఒడ్డున వెళ్ళిపోయిన తర్వాత గుర్రం ఏమో పైకి లేచింది, బండి పడిపోయింది. కాంతారావు గారికి కింద కాళ్ళు కట్టేశారు. ఆయన పొదల్లో పడ్డారు, ఒళ్ళంతా గీరుకుపోయినాయి. అందరూ వచ్చి సానుభూతి వాక్యాలు చెప్పారు, కానీ హెచ్ఎం రెడ్డి గారు మాత్రం చెప్పకపోతే పుండు మీద కారం అంటారు కదా, అలా అయింది. అలా అయిన తర్వాత సాయంత్రం, ఆ రోజు సాయంత్రం మళ్ళీ కాంతారావు గారి దగ్గరికి వచ్చి హెచ్ఎం రెడ్డి గారు చెప్పారు, చూడైనా దెబ్బలు తగులుతాయి, సినిమాలు ఇలాగే ఉంటాయి, నాకు ఛాలెంజ్గా తీసుకోవటం ముఖ్యం, కానీ దెబ్బలు తగిలిపోయా అయ్యో అని చెప్పి పరామర్శ చేయటం కానీ, అవతల వాళ్ళు నేను దెబ్బలు పడ్డాయి, నేను చేయలేను అనుకోవటం కానీ నాకు నచ్చదు, అందుకనే రాలేదు, ఏమీ అనుకోకు, ఇలాంటివి జరుగుతాయి, భరించాలి నువ్వు అని చెప్పారు. సో అలా సినిమా షూటింగ్ జరిగింది. కథ మనం చూసినట్లయితే ప్రతాపు, ఇది ఓ సెమీ ఫోక్లోర్. సో సెమీ ఫోక్లోర్ అంటే పేరు జానపదంలా ఉంటుంది, కానీ జానపదంలోనే ఒక ప్రజాస్వామ్యం ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. సో ప్రతాపు ఒక సైన్యంలో పనిచేస్తూ ఉంటాడు. సో అక్రమ్ అనేటువంటి ఒక పటాలం నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు అతని చెల్లెల్ని ఇచ్చేస్తాడు, చెరుస్తాడు. ఆ అమ్మాయి పాపం చెల్లెలంటే ఎంతో ప్రేమ. ప్రతాప్ వచ్చి చెల్లెలు పెళ్లి కోసం అన్ని ఏర్పాటు చేద్దామని వెళ్ళి సామాన్లు గిమాలు తెద్దామని వెళ్ళినప్పుడు ఇది జరుగుతుంది. అతను తిరిగి వచ్చేటప్పటికి చెల్లెలు చెప్తుంది, నన్ను ఇట్లా అలా నావాడు ఇలా చేశాడు, వాడి మీద కక్ష తెచ్చుకోని అని చెప్పి చచ్చిపోతున్నాను. సో పగ తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఈ పటాలం నాయకుడి దగ్గరికి వెళ్తాడు, నా చెల్లిని ఒకడు ఇలా చేశాడంటే ఏదో అనునయ వాక్యాలు పలికేసి వాడిని చంపేయండి అని చెప్పి ఈ పటాలం నాయకుడు అక్రమ్ సింగ్ సైనికులు పంపిస్తాడు. ఈలోగా ఇతన్ని మోహించినటువంటి స్థానిక జయరామ్ అనేటువంటి ఇతను అంచెడు ఉంటాడు, అంచెడు కూతురు సావిత్రి. ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టం అవుతుంది, ప్రతాప్ అంటే ఇష్టం అవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఈ జయరామ్ కూడా ఎలాంటి వాడంటే అక్రమ్ దగ్గరే ఉంటాడు. సో పైకి నటిస్తుంటాడు, కానీ ఈ దొంగల ముఠాకే సహకారం అందిస్తూ ఉంటాడు. పద్మినికి అటు కూతురు సావిత్రికి ఈ ప్రతాప్ గురించి చాలా నెగిటివ్గా చెప్తాడు, అంటే చాలా చెడుగా చెప్తాడు. అతను దోచుకుంటున్నాడు అమాయక ప్రజలని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి అసహించుకున్నట్టుగా చేసి అప్పుడు ఇతని మీద పడినప్పుడు ఆ సుదర్శన్ అంటే ఇంకొక వీరుడు వచ్చి ఇతని సహాయం చేసి మన ఇద్దరం కలిసి, అంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ అక్రమ్తో అతని ఈ సుదర్శన్కిను మధు అనే ఇంకో చిన్న పాత్ర వాళ్ళకి ఈ అక్రమ్తో వాళ్ళు పనిచేస్తుంటారు. అక్రమ్ దగ్గర గొడవలు ఉంటాయి. సో నీకు ఒక ప్రతీకారం ఉంది, మాకు ప్రతీకారం ఉంది, కలిసి మనం ప్రతిజ్ఞ చేస్తారు, మనం కలిసి అతని మీద ప్రతీకారం తీర్చుకుందాం. ఈలోగా ఈ అక్రమ్ అంటే రాజనాల్ అనమాట, ఇతన్ని ఈ పద్మినిని మోహిస్తాడు. ఆ తండ్రికి ఇష్టం ఉండదు. సో దాంతో తండ్రికి ఈ అక్రమ్ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి ఇష్టం ఉండదు. సో అప్పుడు ఆ జయరామ్ కూడా తన తప్పులు తెలుసుకుని అతను చాలా మంచివాడు అని చెప్పి ఇది ఇలా కథ సాగుతుంది. చివరికి పగ తెచ్చుకోవటం ఇవన్నీ ఇలా ఉంటే తెర వెనుక విశేషాలు కొన్ని గమ్మత్తుగా ఉంటాయి కదా. సరే ఈ పాట గురించి చెప్పా కదా, అచ్చు ఏం రాజా పాడిన పాట గురించి. కానీ అలాగే రాజనాల్ గారు ఎట్లయితే కాంతారావు గారు హెచ్ఎం రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళందరితో వాళ్ళందరితోటి చాలా సఖ్యతగా ఉండి మంచి పేరు సంపాదించుకుంటూ అదే టెక్నిక్ రాజనాల్ గారు కూడా వాడతారు ఈ అన్నాజీ ద్వారా. సో కుటుంబ సభ్యులు కూడా రాజనాల్ బాగా నచ్చి రాజనాల్ ప్రచారం చేసుకుంటాడు, అసలు హీరో నేను, నా చుట్టే కత్తిరుగుతుంది, అతను పగ తెచ్చుకునే వాళ్ళు ముగ్గురు ఉంటారు, ముగ్గురులో ఒకడు అతను ఎట్లా హీరో అవుతాడు, నేను హీరోని అని చెప్పి అందరికీ కన్విన్స్ చేసి ఫస్ట్ రాజనాల్ పేరు వేస్తారు. ఇంతకీ హీరో కాంతారావు అయినా ఫస్ట్ పేరు రాజనాల్ పేరే పడుతుంది తెర మీద. సో ఇలా గమ్మత్తుగా ఆ రోజుల్లో కూడా రాజనాలకిను కాంతారావు గారికి ఒక స్పర్ధ. సో ఆయన ఏమంటారంటే మీ ఇద్దరం మంచి మిత్రులమే, కానీ రాజనాల నాతోటి అన్నింటిలోనూ పోటీ పెట్టుకునేవాడు. సో
దాంతో అతని విలన్ అనేది తట్టుకోలేకపోయాడు. నేను హీరో కాకుండా కాంతారావు హీరో ఏమిటి అనేది తట్టుకోలేక అతను ఇలాంటివి చాలా చేశాడంటారు. సరే, ఈ సినిమా ఆయన కాంట్రాక్ట్ ఉంది, సినిమా అయింది. 1953 నవంబర్ 27న సినిమా విడుదలైంది. సినిమా మంచి పేరే తెచ్చుకుంది. విజయవాడలో వినోదలో ఫస్ట్, తర్వాత రామా టాకీస్, ఇట్లా మొత్తానికి విజయవాడలో షిఫ్ట్ల మీద 100 రోజులు నడిచింది. మరి ఇంకెక్కడ నడిచిందో తెలియదు కానీ విజయవాడలో అయితే 100 రోజులు నడిచింది. కాంతారావు గారు ఆయన ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు వద్దాం అనుకున్నారు ఏమో కానీ వెళ్ళిపోయారు. ఆయన ఊరు వెళ్ళిపోతే కాంతారావు గారికి ఈ సినిమాలో ఈ ప్రొడక్షన్ బాధ్యతలు చూసేంటి వైవిరావు అనేటి ఆయన వచ్చారు. ఆయన కూడా ఫస్ట్ కాంతారావు గారి ఇంట్లోనే దిగి, కాంతారావు గారు ఆయన మంచి ఫ్రెండ్స్, ఆయన ఉత్తరం రాస్తారు హెచ్ఎం రెడ్డి గారి తరఫున, సినిమా 100 రోజుల ఫంక్షన్ విజయవాడలో చేస్తున్నాం, తప్పకుండా రావాలని. సో మళ్ళీ ఈ 100 రోజుల ఫంక్షన్కి వెళ్ళడం అంతా జరిగిన తర్వాత విఠలాచార్య గారు కాంతారావు గారు బహుశా ఈ సినిమా చూశారో మరి కాంతారావు గారు చూశారో, కన్యాదానం అనేటువంటి ఒక జానపద చిత్రం తీస్తూ మళ్ళీ కాంతారావు గారిని పెట్టుకోవాలని చెప్పి అనుకున్నారు. అలా కాంతారావు గారు తర్వాత సినిమా కన్యాదానం అనమాట. మొదటి సినిమా నిర్దోషిలో 4-5 డైలాగులతోటి ఆయన నటించారు. తర్వాత ప్రతిజ్ఞ సినిమాలో, అంటే ఎంత ధైర్యం ఉండాలి ఆయనకి నిజంగానే, హెచ్ఎం రెడ్డి గారిని డైరెక్ట్ నిలదీసి నన్ను తీసేస్తారా, ఇదే మీరు చేసేది అని చెప్పి నిలదీసి అడిగేటువంటి ధైర్యం చేసి చివరికి హీరోగా సెలెక్ట్ అయ్యారు. సో ఆ హీరో ప్రతిజ్ఞ సినిమా 100 రోజులు ఆడింది. సో అంటే అప్పటి నుంచి కూడా కత్తి కాంతారావు అటు రాజనాల ఇద్దరు కూడా చాలా సినిమాల్లో వాళ్ళిద్దరూ ముఖ్యంగా జానపద చిత్రాల్లో హీరో విలన్లుగా నటించారు. సో మరికొన్ని విశేషాలు కాంతారావు గారి తర్వాత సినిమా గురించి, ముఖ్యంగా విఠలాచార్య బ్రేక్ ఇచ్చారు, విఠలాచార్య గారు ఆయన ఇబ్బంది పెట్టారు. అవేమిటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది హెచ్ఎం రెడ్డి గారు ఏ విధంగా ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, కృష్ణ గారికి ఆది సుబ్బారావు గారు బ్రేక్ ఇస్తే కృష్ణ గారు అదృష్టవంతులు, ఒక్కసారి మొదటి సినిమా అయిపోయింది. సోహన్ బాబు గారు చాలా సినిమాలు పట్టింది. రామారావు గారి బిఏ సుబ్బారావు గారు పిలిచి మరీ ఆహ్వానం పలికి పల్లెటూరు సినిమాలో హీరోగా వేయించారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘంటసాల బలరామయ్య గారు మంచి బ్రేక్ ఇచ్చారు. సో కాంతారావు గారికి అలా హెచ్ఎం రెడ్డి గారు, సో టాకీ పుల్ అనేటువంటి హెచ్ఎం రెడ్డి గారు బ్రేక్ ఇచ్చారు. ఇది ప్రతిజ్ఞ సినిమా ఎందుకో యూట్యూబ్లో లేదండి, మరి ఎక్కడన్నా ఉందో తెలియదు కానీ అందుబాటులో లేదు. బట్ కానీ కాంతారావు గారి ఫస్ట్ సినిమా, ఆయన ఒక హీరోగా నటించిన సినిమా 100 రోజులు జరుపుకోవడం చాలా విశేషం కదా అని చెప్పి అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.